హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మీకు ఎన్ని కావాలో అన్ని గుడ్లు ఉడికించి సైడ్కి పెట్టుకోండి. ఒక పాన్ లో ఆయిల్ తీసుకొని అందులో ఒక పెద్ద మీడియం సైజ్ అయితే 2 వెల్లుల్లిపాయలు తీసుకొని కట్ చేసి ఫ్రై చేసుకోండి. ఒక 10 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి. అందులోనే ధనియాల పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, ఒక 2 టమోటా, సాల్ట్ అన్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని టమోటా మొత్తం బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. మొత్తం వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు బాయిల్ చేసుకోండి. టమాటో మెత్తబడింది. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేదాకా మీరు బాయిల్ చేసుకున్నారంటే మనం ఇది మిక్సీకి పట్టుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేలా చూసుకోండి. ఇదిగోండి, ఇలాగ వాటర్ మొత్తం ఇంకిపోయి మొత్తం బాగా చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసుకోండి. అందులో ఒక 2 యాలక్కి, దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు వేసుకొని మిక్సీకి పట్టి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ పాన్ లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం కసూరి మెతి వేసుకోండి. కసూరి మెతి కర్రీ కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో అది పేస్ట్ వేసేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని కాసేపు బాయిల్ చేసుకోండి. మీకు ఎంత కొంచెం చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించుకోండి, కొంచెం పల్చగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో ఎగ్ వేసుకొని కాసేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో లాస్ట్ లో మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటది. నేనైతే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయలేదు. అవైలబుల్ ఉన్న వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బగారా రైస్ లో కానీ నార్మల్ రైస్ లోకి. థ్యాంక్ యూ సో మచ్.